ఆసరా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదు అని కుండ బద్దలు కొట్టారు సీఎం. చెరువుల పరిరక్షణ ఎంతో కీలకమని అన్నారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామన్నారు. శ్రీకృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకుని ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నామన్నారు ఆయన. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని అన్నారు రేవంత్. చెన్నై, వయనాడ్లో ప్రకృతి ప్రకోపాన్ని చూశామని భవిష్యత్తు తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలన్నారు రేవంత్ రెడ్డి. కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ల నుంచి వ్యర్థ జలాలు వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజాప్రతినిధులుగా ఉండి వ్యర్థమే అన్నారు ఆయన. అందుకే హైడ్రా ద్వారా చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నామని స్పష్టం చేశారు. కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనను స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తోందని అన్నారు రేవంత్. ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదని, భవిష్యత్తు తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఈ కార్యక్రమం ఆగదని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మం వైపు నిలబడుతుందని పేర్కొన్నారు. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి.